యాజమాన్యంతో కార్మిక సంఘాలతో జరిగిన చర్చల్లో అనేక అంశాలు అంగీకరించారు. కానీ 3 నెలలు గడిచిన ఇంతవరకు వాటిని అమలు చేయడానికి ప్రయత్నం చేయలేదు. అనేక ఆటంకాలని సృష్టిస్తున్నారు. అందుకని ఈ రోజున ఖమ్మంలో జరుగుతున్న ప్రదర్శనలో ఆ డిమాండ్స్ ని యాజమాన్యం దృష్టికి, ఎండీ దృష్టి దాకా తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అదే రకంగా ఈ రోజు ఆర్టీసీ ఉన్న పరిస్థితుల్ని సమీక్ష చేసుకొని భవిష్యత్తు కర్తవ్యాలు నిర్వహించడం కోసం రాష్ట్ర జనరల్ బాడీ సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నాం. వాటిలో ఈ రోజు ఆర్టీసీలో ఉన్న పరిస్థితులన్నింటినీ సమీక్ష చేసి రాబోయే కాలంలో పోరాటాన్ని ముందుకు తీసుకుపోవడానికి కావాల్సిన అన్ని నిర్ణయాలను కూడా ఇక్కడ చేసి ఆ రకంగా ప్రయత్నం చేస్తాం. ఇప్పటికి కూడా ఒక దశ పోరాటం ఏదైతే ఉందో అమలు చేయడం, అంగీకరించి అమలు చేయాలని చెప్పాను. 1-2 అంశాలు పరిష్కారానికి దారి చూపినా వాస్తవంగా మిగతా అన్ని సమస్యలు పరిష్కారం కాలేదు. ఇవాళ ఎవరైతే ఉన్నారో జూనియర్ అసిస్టెంట్ టెస్ట్ పాస్ అయిన వాళ్ళకి మొత్తంగా ప్రమోషన్, అదే రకంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో ఉన్న అన్ని ఖాళీలను భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఉద్యోగ భద్రత కల్పించడానికి మీద వెంటనే నిర్ణయం చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అవసరమైతే రెగ్యులేషన్ మార్చాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటుగా ఇవాళ కార్మికులకు ఏదైతే అలవెన్స్లు ఉన్నాయో గత 9 సంవత్సరాలుగా అలవెన్స్లు పెంచలేదు, పెంచుతామని చెప్పి అంగీకరించి కూడా 3 నెలలు గడిచిపోయింది. ఇంతవరకు వాటిని అమలు చేయట్లేదు. ఇటువంటివే అనేక సమస్యలు ఉన్నాయి. అలాగే పని భారాలు విపరీతంగా పెంచుతున్నారు. మాతో ఒప్పందంలో చెప్పింది కార్మిక సంఘాలతో మాట్లాడతామని, డిపో స్థాయి, రీజన్ స్థాయిలో కూడా మాట్లాడి అన్ని సర్వీసుల్ని సమీక్ష చేసిన తర్వాతనే మార్పులు చేస్తామని చెప్పి అంగీకరించిన ఆచరణలు అందుకు భిన్నంగా కార్మిక సంఘాలతో ఒక్క మాట కూడా మాట్లాడకుండానే ఇవాళ మొత్తం రాష్ట్రంలో డిపోలలో అనేక సర్వీసులను మార్పులు చేస్తున్నారు. దీని ఫలితంగా ఇప్పటికే కార్మికులు వేధింపులకు గురవుతున్నారు. పని భారం పెరిగితే అది మరింత పెరిగేది ఉంది. వీటన్నిటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మించే ప్రయత్నం ఈ రోజు జరగబోతున్న జనరల్ బాడీ సమావేశంలో నిర్ణయం చేస్తాం. మొత్తం అన్ని కార్మిక సంఘాలు కూడా మేము చేస్తున్న నిర్ణయానికి అనుగుణంగా అందరూ కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తాం. స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఖమ్మం బస్టాండ్ నుండి ప్రదర్శనగా బయలుదేరి మంచిగంటి మీటింగ్ హాల్లో రాష్ట్ర జనరల్ బాడీ జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ 9-7 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం ఏదైతే ఆర్టీసీలో కార్మిక సంఘాల కార్యకలాపాలని నిషేధించిందో, మొన్న జరిగినటువంటి సమ్మె సందర్భంగా ప్రభుత్వం కార్మిక సంఘాలకు అనుమతి ఇవ్వడంతో పాటు మరి గుర్తింపు సంఘాల ఎన్నికలు కూడా జరపాలని చెప్పి ఇప్పటికే ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గత 7 సంవత్సరాల కాలంలో ఫెడరేషన్ చేసినటువంటి అనేక కార్యక్రమాలు ఆర్టీసీ కార్మికుల హృదయాల్లో ఉన్నాయి. రానున్నటువంటి గుర్తింపు ఎన్నికల్లో ఫెడరేషన్ ని మరింత బలోపేతం చేసి గుర్తింపుని ఇవ్వాలని చెప్పి సందర్భంగా ఆర్టీసీ కార్మిక వర్గానికి మనవి చేస్తా ఉన్నాం. మోడీ ప్రభుత్వం రవాణా రంగానికే పెద్ద ప్రమాదం తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ఏ రాష్ట్రంలో కూడా పబ్లిక్ సెక్టార్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లు బతకడానికి వీల్లేని పద్ధతులు అనుసరిస్తా ఉంది. ప్రైవేటీకరణకు వీలుగా పర్యావరణాన్ని కూడా వాడుకునే ప్రయత్నం చేస్తా ఉంది. విద్యుత్ బస్సులు, లేకపోతే అద్దె బస్సులు, రకరకాల పేర్లతోటి అంతిమంగా పబ్లిక్ సెక్టార్ బతకకుండా చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ఆర్టీసీనే తీసుకోవచ్చు. ఆర్టీసీ బస్సులనే నడపాల్సినటువంటి అవసరం ఉంది. అట్లానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని వాగ్దానం చేశారు, సంతోషం. కానీ ఉద్యోగుల సర్వీస్ కండిషన్స్ ఎఫెక్ట్ కాకుండా వారికి న్యాయమైనటువంటి రావాల్సినటువంటి ఆర్థిక బెనిఫిట్స్ అన్ని ఖచ్చితంగా అమలు జరిగే విధంగా ఒక పద్ధతి ప్రకారం ఆ విలీన ప్రక్రియను తక్షణం ప్రారంభించాలని కూడా సిఐటియు డిమాండ్ చేస్తాం. స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్ర జనరల్ బాడీ ఖమ్మంలో జరుగుతూ ఉంది. ఈ జనరల్ బాడీలో ఆర్టీసీ కార్మికులు అనుభవిస్తున్నటువంటి కష్టాలని, నష్టాలని సమీక్షించి రాబోయే కాలంలో మరి రాష్ట్రంలోని కార్మికోద్యమానికి ఒక మార్గనిర్దేశం చేయనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్మిక సోదరులు భారీ ఎత్తున వివిధ రీజన్ నుంచి తరలి వచ్చారు. వారందరికీ రీజన్ కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క తీసుకునేటువంటి నిర్ణయాలని అమలు చేసే దానికోసం ఆర్టీసీ కార్మికులందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం.